నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. టాటా గ్రూప్ సంపద పాకిస్తాన్ జీడిపి కన్నా ఎక్కువ అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? టాటా గ్రూప్ అసలు ఎందుకు ఇంతలా దూసుకెళ్తూ ఉంటుంది? దేశభక్తిలో టాటాను మించిన వారు లేరంటారు ఏంటి అనే విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల సంపద మొత్తం విలువ $365 బిలియన్, అంటే సుమారు 30,25,000 కోట్లకు చేరుకున్నట్లు ప్రెజెంట్ అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కేవలం భారత్లో బలమైన కంపెనీగా చెప్పడమే కాదు, ఆ కంపెనీ సంపద పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి కంటే ఎక్కువగా ఉందట. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారని, బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారని తరచూ వినే ఉంటారు. కానీ వీటిలో టాటా గురించిన చర్చ ఎప్పుడూ ఎక్కడా కనిపించదు. టీ పొడి నుంచి జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్ల వరకు, ఉప్పు నుంచి విమానాలు, స్టార్ హోటళ్ల వరకు ఇలా ప్రతి రంగంలోనూ టాటాలు బలమైన ఉనికి అనేది ఉంటుంది. వారు దేశం కోసమే పరిశ్రమలను స్థాపిస్తారు, దేశ పౌరుల కోసమే ఉత్పత్తులు చేస్తూ ఉంటారు. సో ర్యాంకుల కోసం పోటీ పడరు టాటాలు అని యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ సుమారుగా $365 బిలియన్ కాగా, ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF పాకిస్తాన్ జీడిపిని సుమారు $341 బిలియన్, అంటే 28,26,000 కోట్లుగా అంచనా వేసింది. కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS గురించి మనం చెప్పుకుంటే మాత్రం దాని ఆస్తుల విలువే $170 బిలియన్ ఉంటుందట. 14,09,000 కోట్లు. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా కూడా చెప్తారు. అలాగే దాని సంపద పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం. అసలు టాటాల విజయ రహస్యం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాటా కంపెనీలకు మాతృ సంస్థ ప్రమోటర్గా టాటా సన్స్ వ్యవహరిస్తుంటోంది. టాటా సన్స్లోని ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 66% విద్య, వైద్యం, ఉపాధి కల్పన, కళలు, సాంస్కృతిక రంగాలకు మద్దతిచ్చే దాతృత్వ ట్రస్టులే నిర్వహిస్తూ ఉంటాయి. ఇక ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు టాటా కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగాన్ని సంప్రదించడానికి చాలామంది మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా ఎవరు మాత్రం అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. టాటా కంపెనీ ప్రస్తుతం తన ఆస్తుల విలువను వెల్లడించకపోయినా కిందటేడాది జూలై 31, 2023 నాటికి తమ ఆస్తులు $300 బిలియన్, అంటే 24 లక్షల కోట్లని ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. టాటాల అద్భుతమైన అభివృద్ధి గురించి ఆర్థిక నిపుణుడు శంకర్ అయ్యర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ, అదానీ కంపెనీల పేర్లు వారి వ్యక్తిగతమైనవి కాబట్టి ఆయా పేర్లతో వచ్చాయి. కానీ టాటా గ్రూపులో చాలా విభిన్నమైన కంపెనీలు ఉంటాయి. వీటన్నింటినీ ఓ ట్రస్ట్ కింద నిర్వహిస్తుంటారని, అందుకే దీన్ని మిగతా కంపెనీల కోణంలో ఎప్పటికీ చూడలేమని చెప్పారు. ఇక చాలా విషయాలు చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇటువంటి పోలికలను పరిగణలోనికి తీసుకోనని, భారత్లోని చాలా విషయాల్లో టాటా కంపెనీ మాతృస్థానంలో ఉందని చెప్పారు. అంటే భారత్లోని ఎన్నో ఉత్పత్తులకు టాటానే కేంద్ర బిందువు అయింది. దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా టాటా బాటలు వేస్తుంది అనేది జగమెరిగిన సత్యమే. సో ఏది ఏమైనా ఇంత మంచి కంపెనీ దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతూ దేశంలో ఎన్నో చారిటబుల్ ట్రస్టులను నిర్వహిస్తూ ఉన్నారు రతన్ టాటా. ఇంతటి గొప్ప కంపెనీ మన దేశంలో ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాల్సిన విషయంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.